ఎవరన్నా అసలు మీరు? మీరే అన్నారు కదా అన్న అని, సో అన్నే అనుకోండి. అన్నే అనుకొని కొంచెం క్వశ్చన్స్ బాగా అడగండి. ఓకే. సో ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఈ స్క్రీన్ షాట్ చూసా, ఎవరు కామెంట్ చేశారు, ఏంటి ఇది మీరు పెట్టించుకున్నారా పెట్టారా? లేదండి, అంటే అది మీరు ఆ ప్రొఫైల్ పేరైతే ఉంటుందో అక్కడ వెళ్ళి మెసేజ్ కూడా వేసుకోవచ్చు, అది వరకు కూడా నాకు తెలీదు. అతనే కాదండి, నాకు చాలామందికి రిప్లై ఇస్తున్నాను నేను. అదొకటి పోస్ట్ చేసుకున్నా, ఎందుకంటే రిప్లై బాగుంది, తన రిప్లై బాగుందని. నాకు చాలామంది చాలా పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఒకరు మొన్న ఏమన్నాడంటే నువ్వు ఎంతైనా ప్రమోట్ చేయి, నేను మూవీ రూల్స్లోనే చూస్తాను పెట్టాడు. నేను కూడా వాడికి రిప్లై ఇచ్చా, ఏం చేస్తాం బ్రో, బురదలో పందికి స్నానం చేయమని చెప్పలేం కదా, నీ ఇష్టం అది. సో అలా రిప్లైలు అయితే ఇస్తూనే ఉన్నాను, మరి అది పెడితే బాగోదనేసి కొన్ని పెట్టాలి. ఓకే. సో ఎక్కువ అంటే మీరు ఎక్కువ ఎక్సైట్ అయిన కామెంట్స్ ఏంటి మీ టీజర్లకు కానీ మీ ప్రమోషన్స్కి వచ్చింది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది మన ఫస్ట్ సినిమా. నేను ప్రతిదానికి ఎక్సైట్ అయిపోతున్నా. అంటే అది వాడు తిడుతున్నాడా, పొగుడుతున్నాడా, వాడు అంటే ఒక రియాక్ట్ అవుతున్నారు అనేది సంతోషంగా ఉంది. సో జనాల్లోకి వెళ్తుంది, జనాలు రియాక్ట్ అవుతున్నారు అనేది సంతోషంగా ఉంది. తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు, కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు. సో యా, వీ హ్యావ్ టు టేక్ ఆల్ దాట్. ఓకే. మరి ఇంత దారుణంగా ఉండాలంటే బ్రో మీరు అసలు, అంటే ట్రాఫిక్ ఆడ రోడ్, అది అమీర్పేట అనుకుంటా, సిగ్నల్ దగ్గర వాళ్ళని కూడా వదలకున్నారు మీరు, ఎందుకు? మీరు ట్రాఫిక్ సిగ్నల్ స్టిల్ డీసెంట్ టు మీ. నేను మొన్న కూడా రోడ్డు మీద టాయిలెట్ పోసుకుంటున్నాడు గోడ పక్కన వెళ్ళి, కార్ ఆపేసి భయ్యా అని పిలిచి మరి చెప్పాను ఆ మూవీ గురించి. సో అన్ని విధాలుగా ట్రై చేయాలి. రియాక్షన్ ఏంటి? చూశాడు వాడు, చూసి ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు, వెంటనే కార్ స్టార్ట్ చేయని వెళ్ళిపోయాం అక్కడి నుంచి. వాడికైతే వెళ్ళింది, ఆ వీడియో పెట్టలేదు మరి ఆడ్గా ఉందని, కొంచెం సిమిలర్గా వేరేది ఒకటి చేసాం. సో ఏంటంటే కీకు చిరంజీవి, ఏంటి కీకు చిరంజీవి? మన మూవీ పేరు చిరంజీవి. రేపు థియేటర్కి వెళ్ళినా కూడా చిరంజీవి అని వస్తుంది టైటిల్. సెన్సార్ వాళ్ళు కూడా చిరంజీవి తీసుకున్నారు. కానీ నేను యూట్యూబ్లో ఏదైనా పెట్టినప్పుడు చిరంజీవి అని కొడుతుంటే రావట్లేదు. నా ఫస్ట్ ప్రోమో ఏదో రిలీజ్ చేస్తామో చిరంజీవి మూవీ అని పెట్టాము, అసలు సర్చ్లో దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మొత్తం బాస్ పెద్ద ఆయన, 8 సంవత్సరాలు లేగసి, ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఓహో, ఇలా కీకోని యాడ్ చేస్తే ఆయన కూడా ఆయన పేరు వస్తుంది, అట్లీస్ట్ వచ్చినప్పుడు ఎక్కడో మూలకి నాది కనిపిస్తూ ఉంటుందని కీకు చిరంజీవి అని పెట్టాను. కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి అంటే అది ఒక బాస్ నేము, అది ఒక వైబు, మనకి ఎమోషన్ అంతా. కానీ చిరంజీవి అని మీ టైటిల్కు, అంటే మీ సినిమా టైటిల్కి ఎందుకు పెట్టుకున్నారు? ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారని పెట్టుకున్నారా, లేదంటే ఎందుకు పెట్టుకున్నారు? రీజన్ ఏంటి? ఇన్ కేస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారని పెట్టుంటే రేపు థియేటర్స్కి వచ్చాక మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే చిరంజీవి గారి రెఫరెన్స్ ఏది ఉండదు సినిమాలో. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ అ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ చిరంజీవి. ఒక చిరు అనే అతని లైఫ్లో, చిరంజీవి అని అంటే యూజువల్గా చావులేని వాడు ఇలాంటివి ఉంటుంది కదా. సో అతని లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో జరుగుతున్నప్పుడు అతను ఎలా ఎదుర్కొన్నాడు అంటే, వాడికి హార్ట్ రైట్కి ఉంటుంది, చాలా జరుగుతాయండి, నేను చెప్పలేనేమో అవి వితౌట్ డైరెక్టర్ పర్మిషన్. సో అవి జరిగినప్పుడు వాడు ఎలా ఫేస్ చేశాడు అనేది స్టోరీ ఉంటుంది. చిరంజీవి ఈజ్ ద మోస్ట్ యాప్ట్ టైటిల్ ఫర్ దిస్ మూవీ, అందుకని పెట్టేశాం, ఇంకా వేరే ఆలోచించలేదు. ఓకే. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కేస్తారా? సో మీరు నాగబాబు సార్ దగ్గర ఫస్ట్ లుక్ లాంచ్ చేపించుకున్నారు. సో ఆయన ఒక మాట అన్నారు మీతో, సో ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదని. సో రీసెంట్గా చిరంజీవి గారి మీద చాలా ట్రోల్స్ జరిగాయి. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ ఈ డైలాగ్ ప్రొడ్యూసర్ గారితో అన్నారు. ఆయన లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి ఫస్ట్ నాతో అనలేదు, నేను వీడియోలో నాతో అన్నారు అన్నాను. కానీ అంటే నేను కూడా ఉన్నాను పక్కన. ఒక లేడీ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని కష్టాలు పడుకుంటూ చేస్తూ వచ్చింది, వాళ్ళు ఎన్ని చూస్తున్నారు సినిమాలు వాళ్ళకి తెలుసు. సో ఆ పాయింట్లో అన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన అన్నారు, చూడమ్మా ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు, సో నువ్వు ధైర్యంగా చేయి, కాకపోతే జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఇలా చెప్పిన. ఇదేనా మీరు అడిగిన క్వశ్చన్? సో ఇలా ధైర్యం బాగా అనిపించింది. అంటే ఫస్ట్ మేము ఇంటరాక్ట్ అయిన ఒక పెద్ద ఆయన మెగా ఫ్యామిలీ నుంచి ఆయన మాతో అలా అంటాం సంతోషాన్ని ఇచ్చింది మాకు. ఓకే. సో ఏంటంటే అన్న, మీది ఒక చిన్న సినిమా, అంత పెద్ద కంటెంట్ ఉండొచ్చు, అవునన్నా కదా, ఒక చిన్న సినిమా చాలా కష్టపడి చేశారు. సో బ్యానరు థియేటర్స్లో పెట్టిన దగ్గర మీ బ్యానర్ వెనక్కి దొబ్బి టాక్సీ పెట్టుకున్నారని మీరు ఒక వీడియోలో చెప్పారు. సో ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే చాలా వరకు మీ పోస్టర్లు అక్కడక్కడ చూసా అనుకుంటా, సైడ్కే ఉన్నాయి, ఎందుకు అలా? ఇందాకే ఇప్పుడు ఒక 15 minutes బ్యాక్ మా టీం వాళ్ళు ఒక వీడియో చూపించారు. ఆ థియేటర్ పేరు ఎందుకులే, మొన్న ఒక థియేటర్ రివీల్ అయింది కాబట్టి ఆ థియేటర్లో చూసాం. ఇప్పుడే 15 వీడియో తీశారు. నేను రేపు ఎప్పుడో వాళ్ళకి కూడా పంపిస్తాను. నేను ఇది మేము అన్ని దగ్గర ముందు పెట్టుకున్నాం, వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఆర్ అంటే టాక్సిక్ మూవీ వాళ్ళు తీస్తున్నారని నేను కూడా అన్నాను. అక్కడ మేము ఆ టీంతో మాట్లాడినప్పుడు మాత్రం సార్ మా సార్ వాళ్ళు తీసి పక్కన పెట్టమన్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఇవాళే ఇంకొక థియేటర్లో జరిగింది అది. నేను అంటే మరి వాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు తొక్కేస్తారని పక్కన పెట్టేస్తే మన వాళ్ళే ఇలా చేస్తుంటారు. చిన్నోడు ఏదో 4 టికెట్లన్నా తెగుతాయేమో, కొంచెం ఏదో టికెట్లు తెగుతాయి అంటే కొంచెం ఏదో అంటే దాని త్రూ
వీడు ఇంత కష్టపడుతున్నాడు ఏది అనేది వాళ్ళే అంత కేర్లెస్గా ఉండేలా అని కొంచెం చాలా బాధ అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ నా మేనేజర్ కూడా మాకు మెసేజ్ చేశాడు తర్వాత ఆ వీడియో చూసి, ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు చేసిన తర్వాత, సార్ మేము అది మీకు ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టుకోండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. తర్వాత చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. బట్ ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్ అండి. బాధేస్తుంది. టాక్సిక్ లాంటి మూవీకి ప్రమోషన్స్ అవసరం లేనంత పెద్ద మూవీ అది. నాకు గొంతు చించుకొని అరవాల్సినంత మూవీ ప్రమోషన్స్ కావాల్సింది. అది నేను చేస్తున్న ప్రతి దాంట్లో కుదిరితే సాయం చేయాలి కానీ లేదా సైలెంట్ ఉండాలి. అది తీసి పక్కన పెట్టేస్తున్నారు అనేది బాధ అనిపించింది అండి. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్లో సినిమా తీయడమే ఒక సక్సెస్. అవునండి. సో రిలీజ్కు చాలా కష్టాలు ఉంటాయి. సో ఏంటంటే మీరు మీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ అమ్మ నాన్నగారు మాట్లాడుతూ చెప్పారని మీతో, అంటే సినిమా తొక్కేస్తారు మనల్ని రాణిస్తారా అని చాలా మాటలు చెప్పారని వస్తారు. టాలెంట్ కూడా ఎవడబ్బా సొత్తు కదా అనేది తెలిసిందే. సో బట్ ఇక్కడ ఏంటంటే మీ సినిమా రిలీజ్కు దగ్గరలో ఉంది. సో అంటే థియేటర్లు దొరికాయా, ఎలాంటి ఇబ్బంది పడ్డారు, లేదంటే సాఫీగా దొరికాయా? ఇది థియేటర్లు డిస్కషన్స్ అవుతున్నాయి, దొరుకుతున్నాయి, మాట్లాడుతున్నాము, డిస్కషన్స్ ఇంకా నడుస్తున్నాయి. హోప్ఫుల్లీ మేబీ ఎల్లుండి కల్లా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మాకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ దట్ స్ట్రగుల్ ఇస్ స్టిల్ దేర్ అండి. కొత్త వాళ్ళకైతే ఆ ప్రాబ్లం ఉంటుంది, అంటే ప్రతి చోట ఉంటుంది. షూట్ చేయడం కష్టాలే, షూట్ చేసిన మూవీని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం కష్టమే, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్న మూవీని ప్రమోట్ చేయడం కష్టమే, ప్రమోట్ చేసిన మూవీని రిలీజ్ చేయడం కష్టమే, అన్ని కష్టాలే. ఇవన్నిటితో కంటెంట్ స్ట్రాంగ్ ఉందంటే మాత్రం ధైర్యంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రండి, ఏం ఆలోచించద్దు, ఎటు చూడొద్దు, టార్గెటే చూసుకుంటూ వెళ్ళిపోండి. నేను కొత్త వాళ్ళకి చెప్పేది అదే. నేను కంటెంట్ స్ట్రాంగ్ లేదా, మనం ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్స్ ఉంటే అక్కడ జాగ్రత్త ఉండాలి. కంటెంట్ ఉందా, ముందుకు రండి, కొత్త వాళ్ళు రండి, అసలు ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకండి, ఇండస్ట్రీకి రండి విత్ గుడ్ కంటెంట్. ఎవరు ఏం చేయలేరు మనల్ని. ఓకే, సో మీకు డెబ్యూ మూవీ, సో ఏంటంటే లోపల ఒక భయం అంటూ ఉంటుంది. సో జనాలు ఎలా తీసుకుంటారు, ఎలా వెళ్తుంది సినిమా అని. సో టాక్సిక్ మధ్యలో రిలీజ్ చేస్తున్నారు మీరు. సో ఏంటి బ్రో, ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అంటే నేను ఆడియన్స్ నుంచి వచ్చాను. నేను ఎప్పుడైనా సరే ఒక మూవీ బాగుంది, దాంతోపాటు ఇంకొక మూవీ బాగుంది, ఈ మూవీ కూడా బాగుందంట అన్నానంటే ఆ మూవీ కూడా చూస్తాను నేను. అంటే మూవీ లవర్స్ అందరూ అలాగే చూస్తారు, నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్ ప్రకారం. సో టాక్సిక్ మూవీ బాగుంది అంటే టాక్సిక్ చూస్తారు, టాక్సిక్ మూవీ బాగాలేకున్నా టాక్సిక్ మూవీ చూసే వాళ్ళు ఉంటారు. అది పక్కన పెట్టేసి దాంతోపాటు ఈ మూవీ కూడా బాగుందంట అని ఉంది. హాలిడేస్ ఉన్నాయి. సో రాఖీకి మంచి ఫ్యామిలీ మూవీ మాది. సో మీరు మీ పేరెంట్స్తో రండి, మీ గ్రాండ్ పేరెంట్స్తో రండి, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్తో కూడా రండి. సో అందరు రండి మా మూవీకి. ఓకే, నేను టీజర్ చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కొంచెం డిఫరెన్సే కనపడింది. బట్ ఏంటంటే ట్రైలర్లో నాకు ఒక డైలాగ్ అంటే కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఏంటంటే కృష్ణుడు వేషంలో ఉంటారు మీరు ఆ గెటప్లో ఉన్నప్పుడు, పుట్టినవారు మరించక తప్పదు, మరించిన వాళ్ళు పుట్టక తప్పదు అని ఒక డైలాగ్ ఉంటుంది. మళ్ళీ ఒక విలన్ అనుకుంటా, వారు చిరంజీవి అలియాస్ చిరు, చచ్చినా చావడు చంపినా చావడు అంటారు. ఎందుకు ఇంత, అంటే దేవుడు ఒకలా మాట్లాడారు, మనిషి ఒకలా మాట్లాడారు, ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అది అవన్నీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. అవన్నీ ఎలా జరిగింది ఏంటి అని అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారేమో. నేను చెప్పడం కంటే చూసినప్పుడు కనెక్ట్ అవుతారు. చెప్తున్నాను ఆల్రెడీ. సో ఇలాంటివి మాత్రం చూసినప్పుడే ఎక్సైట్ అవుతారు బాగా. ఓకే, టీజర్లో రైట్ సైడ్ హాట్ ఉంటుందని చెప్పారు కదా. సో అంటే రియల్గా ఎవరికైనా ఉందా, అంటే ఆ కలర్లో చేంజ్ కావడం అది జరుగుద్దా, అది ట్రూనా కల్పితామా? రియల్గా డెక్స్ట్రోకార్డియా ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. మా డైరెక్టర్కి ఉంది. మా మూవీ డైరెక్టర్కి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది. ఆయనకి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది. దాంతోపాటు రియల్ లైఫ్గా ఏంటంటే మనిషికి ఎవరైనా ప్రాపర్ ఆక్సిజన్ అందనప్పుడు సైనోసిస్ అంటారు దీన్ని, కొంచెం బ్లూగా అవుతూ ఉంటారు. దట్స్ రియలీ దేర్. అది మేము కొంచెం మూవీ దాంట్లో ఇంకొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేసి అలా చేయడం జరిగింది. బట్ ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ దేర్. ఓకే, సో కేకు గారు టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు నేను చూసింది హీరోని చూడలేదు, కంటెంట్ని చూసా. సీరియస్లీ, అంటే మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పోగొట్టలేను నేను. సో క్వాలిటీ అసలు ప్రతి ఫ్రేమ్ అసలు స్క్రీన్ షాట్ తీసుకుని వాల్పేపర్ పెట్టుకోవచ్చు, అంత క్వాలిటీగా ఉంది. సో ఏంటి అసలు ఎలా జరిగింది, ఎలా షూట్ చేశారు, సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారంటే ఇంత మంచి అవుట్పుట్ రావడం మామూలు విషయం కాదు. సో ఏం చెప్తారు దీని గురించి? థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఇట్స్ రియలీ బ్లెస్సింగ్. అది అలా అర్థమైంది. మీకు చాలా మంది చెప్పింటారు క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ దగ్గర ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా ప్రాబ్లం లేకుండింది. అంటే అలా ఎందుకు వచ్చిందంటే కంప్లీట్ టీమ్ ప్యాషనెట్ అండి. మా మూవీలో మా డైరెక్టర్ కానీ, మా డిఓపి కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా మెయిన్గా ఎడిటర్ గారు, ఆయన సపోర్ట్. సో ఎవ్రీబడి ఈజ్ ప్యాషనెట్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ దిస్ మూవీ అంత క్వాలిటీగా, అంతే కష్టపడాలి, అంతే చేయాలి.
మూవీ టీంలో ఉన్నారు, లంబూజం అని ఇద్దరు పనిమాల వాళ్ళు ఉంటారు, ఏదో ప్రతి సినిమాలో ఉంటారు, అలాంటివి జరుగున్నాయి. కానీ బట్ స్టిల్ అది అలా రావాలని వర్క్ చేశాము, అది అలా వచ్చింది. దట్స్ వేర్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హిట్ కొట్టబోతున్నాను. హిట్ 100% కొడతాను. హిట్ ఎంతవరకు కొడతాను అనేది ఆడియన్స్ దయ వాళ్ళ ఇది. బట్ యా, హిట్ 100% హిట్ అవుతుంది మూవీ. అంటే మిమ్మల్ని ఆడియన్స్ ఎందుకు నమ్మాలి, మీ కంటెంట్ నమ్మి ఎందుకు రావాలి జనాలు అంటే ఏం చెప్తారు బ్రో? మరి మన సినిమాని చూద్దాం, సినిమాని ఇష్టపడదాం అన్న వాళ్ళు డెఫినెట్గా వస్తారు. వాడి అంటే సినిమా ఎలా ఉందని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఈ సినిమాలో కంటెంట్ ఉంది అని చూపించుకోవడానికి నేను ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ పంపించాను. అంటే ఈ సినిమాని ఎందుకు నమ్మాలి అంటే మాత్రం ట్రైలర్ చూస్తే మీకు చాలా పాయింట్స్ ఉంటాయి. అవి ఇప్పుడు తల్లి ప్రేమ యమ పాశాన్ని కూడా వదలదు అన్న డైలాగ్ ఉంటుంది. నాకు అది కంప్లీట్ మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ అది. నేను కావాలని కూడా పెట్టించుకున్నాను అది. అందులో ఈశ్వరీరావు గారు లాంటి యాక్టర్కి ఆ డైలాగ్ పడింది అంటే, అంత వెయిటేజ్ ఉన్న డైలాగ్ పడింది అంటే డెఫినెట్గా అక్కడ అంత మ్యాటర్ ఉండాలి. అంటే కన్న తల్లి యముడిని కూడా ఆపేస్తుందా కొడుకు కోసం, ఆర్ ఎంతైనా చేస్తుందా కొడుకు కోసం అనేది అంత ఉంటేనే కదా. అది ఆ డైలాగ్ చెప్పింది బర్నీ గారు. సో ఇవన్నీ చూసారు, ఇవన్నీ మీకు థియేటర్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. సో అలా ఉంటుంది. సినిమా చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు బ్రో మీరు? యాక్టర్ కావాలని ఎలా అనిపించింది? ఈ మూవీ ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటే అండి మా మదర్ అండి. మా మదర్ వాళ్ళ ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో పల్లెటూరులో ఎలా ఉంటాయంటే కొంచెం ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ డాటర్ అలా ఉన్నప్పుడు కొంచెం ప్యాంపర్ చేస్తుంటారు. సో మా అమ్మ ఏం చేస్తుందంటే సినిమాలు చూడటానికి గోడల దుంకి వెళ్ళిపోయి థియేటర్స్లోకి. ఏంటి చిన్నప్పుడు ఆవిడ టీనేజ్లో ఉన్నప్పుడు ఊర్లో పట్టించుకునే వాళ్ళు, అదే కొంచెం ప్యాంపర్ చేసేవాళ్ళు. సో మా అమ్మ అవన్నీ నాకు చెప్పేది, నేను గోడల దుంకి వెళ్ళిపోయామంటారా నువ్వేమున్నావు అది అని చెప్తుంటే నాకు అది చిన్నప్పటి నుంచే బాగా ఇన్స్పైరింగ్ అనిపించేది. నా చిన్నప్పుడు మేము ఏదో రెగ్యులర్ రూమ్లలో ఉండేవాళ్ళము. The only thing that we used to celebrate is festivals and movies. మా నాన్న ఏదన్నా వచ్చాడు, ఏదైనా మంచి మూవీ బాగుందని అనగానే రారా బండి ఎక్కడ టీవీఎస్ బండి ఏదో ఉండేది, నేను మా అమ్మ ముగ్గురం కలిసి బండి మీద వెళ్ళిపోయేవాళ్ళం. నాకు అది చాలా పెద్ద అర్రే సినిమాకి వెళ్తున్నామా అని ఉండేది. అది అలా నాకే కాదు మన తెలుగు ప్రేక్షకులందరికీ ఉంటుంది అది. సో అలా స్టార్ట్ అయింది అది. అండ్ ఇది మూవీ అయితే నేను హీరో చేయాలనుకోలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి, ప్రొడ్యూస్ చేద్దాం, మన్నవాడు పెట్టుకుంటాడు హీరోలాగానే వచ్చాము. సో అది ఇంకొక జర్నీ. చుట్టూ తిరిగి వాళ్ళ డేట్స్ కోసం తిరిగి కష్టపడి కుదరక అన్నీ చేసుకొని క్లాస్లో చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఏంటి అప్కమింగ్ సినిమాలు చేస్తారా లేదంటే? ఎందుకంటే చాలామంది ఇప్పుడు వస్తారు, ఒక సినిమా తీస్తారు, సినిమా రిజల్ట్ పక్కన పెడితే వెళ్ళిపోతారు ఇండస్ట్రీ నుంచి. సో ఏంటి మీరు ఉంటారా వెళ్తారా? నేనైతే ఉందామని వచ్చాను, ఇండస్ట్రీలో ఉందాము. మీరు ఇందాక అన్నారు సార్ ట్రైలర్లో నాకు హీరో కనిపించలేదు, కథ కనిపించింది అన్నారు. సో అలాంటి సినిమాలే తీస్తాను, అలాంటి కథలతోనే వస్తూనే ఉంటాను నేను. ఓకే. సో కథలు చాలా అంటే ఎక్కువ బరువు ఉన్నట్టు అనిపించింది నాకు. సో అంటే మీరు మోస్తారా? ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ కదా, చాలా షేడ్స్ ఉన్నాయి. అవును. అసలు యాక్టింగ్ వైజ్గా మీరు చాలా ప్రికాషన్స్ అండ్ హోంవర్క్ చేయాలి. సో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే హోంవర్క్లు అవన్నీ అయితే జరగలేదు, అంత టైం లేకుండింది. ఎందుకంటే లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక ఆ హీరో చాలా మంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా, వాళ్ళకు చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల హీరో బ్యాక్అవుట్ అయిపోయినప్పుడు నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఆ ప్లేస్లో. సో నాకు అది టైం దొరకలేదు. అండ్ ఎవరైతే బ్యాక్అవుట్ అయ్యారో చాలా మంచి వాళ్ళు, ఒక అడ్వాన్స్ తీసుకొని ఫోన్ చేసి అమ్మ మేము మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తున్నాను చూడండి అని చెప్పి, అంటే మేము ఆశీర్వాదం తీసుకొని కూడా వచ్చాము, ఇచ్చారు. అలా జరిగింది. ఆ వెయిటేజ్ నేను మోసారా అనేది మీకు ట్రైలర్ ఇవి చూసినప్పుడు కొంచెం ఏదో ట్రై చేస్తున్నట్టున్నాడు వీక్ అనేసి అని అనిపించి ఉండొచ్చు. థియేటర్ చూసి సినిమా అంతా చూసి వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడైతే నా టైటిల్ పడుతుందో లాస్ట్లో మీరు చాలా ధైర్యంగా వెళ్తారు, అంటే చూసిన వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తాడు, వీడు తప్ప ఎవరు సెట్ కాడరా దీనికి అన్నట్టుగానే ఉంటుంది. అది అన్నారు ఆల్రెడీ నాతోటి, కానీ చూసిన తర్వాత మాడదాం అది. మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం నా మూవీ అయిన తర్వాత, అప్పుడు మీతో మాడదాం. నెక్స్ట్ మూవీకా? ఈ మూవీ అయిపోయాకే మీరు ఈ క్వశ్చన్ అడిగించుకుందాం. ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? సో ఎక్కువ ఎవరి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు సినిమాలో రావడానికి? ఇది నిజంగా అంటే హీరోయిన్ చెప్పలేనండి. నేను ఏమైపోతుందంటే నాకు ఇప్పుడు ప్రభాస్ గారి మూవీకి వెళ్ళాను అనుకోండి, పూనకాలు వచ్చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ మూవీ వెళ్ళాను అనుకో, అసలు అంటే ఏదైనా సరే అరే ఏంటో కిరణ్ బోవరం గారి మూవీస్ కానీ ఎవరిదైనా కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఈ మధ్య స్టార్స్ అయిపోతున్న హీరోస్ నుంచి కానీ ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్న హీరోస్ కానీ, కంటెంట్ బాగుండి అది పర్ఫెక్ట్ సెట్ అయిందా నాకు నేను ఎక్కేస్తుండే నేనే హీరో అన్నట్టుగా ఫీల్ అయిపోతూ చూస్తుంటాను నేను. సో ఒకరి పేరు చెప్పలేను నేను, అది ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే. ప్రతి యాక్టర్కి ఒక కన్నీళ్ళు ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఎప్పుడైనా గట్టిగా ఫీల్ అయ్యారా? అంటే సినిమా ఛాన్సులు రానప్పుడు కానివచ్చు,
సినిమా ప్రాసెస్లో కానివ్వచ్చు అప్పుడు ఏడ్చి ఎమోషనల్ అయ్యారా, ఏంట్రా నా జీవితం ఎలా వెళ్తుంది అని? సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసింది ఒక 10 years బ్యాక్ ట్రై చేశాను, అప్పుడు రాలేదు, అప్పుడు కూడా బాధపడలేదు నేను. సినిమా తీస్తున్నాం అన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను. అంటే నాకు ఈ యాంగ్జైటీ అటాక్స్ ఇలాంటివి తెలియదు నాకు. అలాంటివన్నీ ఏదో పెద్ద సినిమా వాళ్ళు పెద్ద పెద్ద ఎవరో మాడుతుంటే అవునా ఎలా ఉంటుంది యాంగ్జైటీ అటాక్ అంటే అలాంటివి విన్నాను. కానీ లిటరల్గా నేను ఇలా కూర్చుంటే తల తిరుగుతూ ఉండటము, ఇలా పడుకుని లేవంగానే పడిపోయినట్టు ఫీల్ రావటము, ఇలాంటివి జరిగాయి ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లోనే జరిగాయి. అంటే అది చాలా ఫేస్ చేశాను. అంటే అది ఈ తీయక ముందు ఆపర్చునిటీ రాకముందు కూడా అంత బాధపడలేదు నిజంగా చెప్తున్నాను కదా. కానీ తీస్తున్నప్పుడు మాత్రం చాలా జరిగాయి, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ జరిగాయి, చాలా జరిగాయి. ఇప్పుడు నేను చెప్పినా నాకు తెలిసి అది ఆడియన్స్ వినరు. ఇప్పుడు ఈ స్టేజ్లో సరేలే కొత్త వాళ్ళందరికీ ఉంటాయి అంటే అంటారు. మేబీ దేవుడు ఒక కొత్త వాడికి నేను చెప్పినప్పుడు అది వాడికి ఇన్స్పైరింగ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిన రోజు నేను డెఫినెట్గా చెప్తాను. ఆ రోజు అతను కూడా అలాగే రావాలి, ఇంకా ముందుకు వెళ్ళేలాగా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మనం సక్సెస్ అయితే హ్యాపీగా మనకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది మన పేరెంట్స్. సో మీ అమ్మ నాన్నగారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు బ్రో? మీకు సపోర్ట్గా ఎలా ఉన్నారు? మా నాన్న అండి, అంటే వీడు బిజినెస్ చేస్తున్నాడా, సక్సెస్ అవుతున్నాడా అవన్నీ కాదు, వీడు కష్టపడుతున్నాడా ఏదైనా అంటే ఆయన నాకు తెలిసి చదువుకున్న రోజుల వరకే నేను ఆయన కొంచెం సాటిస్ఫై చేసినట్టున్నా. దాని తర్వాత ఎప్పుడు ఏదో ఒక రిస్క్, ఏదో ఒక లైఫ్లో ఏదో ఒకటి చేయటం, నేను టెన్షన్ పడటం, ఆయనకు టెన్షన్ పెట్టడం, ఇదే నాకు తెలిసి. ఈ మూవీ సక్సెస్ అయిన రోజే ఆయన నేను నాన్న నీ కొడుకు చేశాడు అని సక్సెస్ చేయగలుగుతానని ఉంది. మా అమ్మ మాత్రం ఆవిడ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అండి, వీడు ఏదో ఒకటి సాధిస్తాడు, వీడు ఏదో ఒకటి చేస్తాడు, షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో అలా ఉంటుంది మాది. ఇది మీరు అదేనా అడిగింది? అదే అడిగింది. సో అంటే ఎక్కువ మీ అమ్మగారు నాన్నగారు సో ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉంటారు, నాన్నగారితో ఎక్కువ మాట్లాడరు, భయంతో ఉంటారు, అమ్మ ఏదైనా అమ్మతో షేర్ చేసుకుంటారు. అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బ్రదర్, ఇప్పుడు మీ నాన్నగారితో నువ్వు ఎక్కువ మాడతావు, ఎక్కువ షేర్ చేసుకొని తిరుగుతుంటావు, అమ్మతో ఎక్కువ షేర్ చేసుకొని తిరుగుతుంటావా? ఇద్దరితో షేర్ చేసుకుంటారు ఉంటావా? మ్యాక్సిమం ఫ్యామిలీస్ నాకు తెలిసి కుర్రాళ్ళు మనలాంటి వాళ్ళు ఫాదర్ తోటి ఉంటాము, కానీ కొంచెం అమ్మతోటే ఎక్కువ ఉంటాం. సో ఎక్కువ ప్రతిదీ పాయింట్తో సహా షేర్ చేసేది అమ్మతోటే, నాన్నతోటి కొంచెం. ఎందుకంటే మా నాన్న చాలా ఇంట్రోవర్ట్. మా నాన్న సాయంత్రం 8 గంటల ఇంటికి వచ్చే బ్యాచ్, బయటికి వెళ్దాం తాగుతాం తిరుగుదాం ఆ బ్యాచ్ కాదు. సాయంత్రం అయిపోయిందా అక్కడ దాకా ఏదో సైడ్ వర్క్స్ ఏవో చూసుకుంటారు, అవి చూసుకుంటారు, 8 మంది ఇంటికి వచ్చి కూర్చుంటారు, అంతే టీవీ వచ్చి ఫ్యామిలీతో ఉంటారు. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్. అలా అని చెప్పి ఫ్యామిలీతో ఫుల్ మూడ్ బట్టి ఇంకా ఆయన. సో మా రిలేషన్ అయితే అలా ఉంటుంది. అమ్మతోడైతే ఇంకా అది అమ్మలా కాదు, అక్కలానే ఉంటుంది. ఓకే, సో మా ఇంటర్వ్యూ నుంచి అమ్మగారికి నాన్నగారికి ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటేనా? మీరు చెప్పాలంటే నేను దాన్ని ఎలా చెప్పాలని పక్కన పెట్టేస్తే, నేను ఇంకా నేను కష్టపడ్డానమ్మా మిమ్మల్ని. అంటే ఇప్పుడు దాకా నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు నా వెనకాల ఎంత ఏడ్చారు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నేను ఫర్దర్గా అయితే పెట్టను. అది ఆఫ్టర్ దిస్ మూవీ సక్సెస్ చూపిస్తాను మీకు. ఓకే, సో ఏంటి అంటే రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్ బయట నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది అండ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ నుంచి? ఇండస్ట్రీలో అయితే అంటే డే 1 నుంచి కూడా వీడు ఇంత క్యారెక్టర్ మోయగలుగుతాడా అనేది చూసారు. నేను మోస్ట్ చూపించాను. వీడు దీన్ని రిలీజ్ చేయగలుగుతాడా అని అంటూ ఉన్నారు, చేసి చూపిస్తున్నాడు. వీడు ప్రమోట్ చేయగలుగుతాడా అన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే. డిస్కషన్స్లో మధ్యలో తిరుగున్నాను నేను, మన మూవీ వాళ్ళ త్రూ రిలీజ్ అవుతుందా అని. సో నువ్వు ప్రమోటే చేయలేవు అని ఉన్నారు, అది కూడా చేసి చూపిస్తున్నాను నేను. సో నాకు తెలిసి ఎవడన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీడు చేయలేవు అంటే నా వల్ల ఏం కాదు, వీడి వల్ల ఏమవుతుంది అనే దాంట్లో ఉంటారు వాళ్ళు. సో అది వాళ్ళు తప్ప రైటా తెలియదు కానీ అలా ఉంటారు. బట్ నేనైతే ప్రతి చోట చేసి చూపిస్తున్నాను. రేపు ఇది కూడా చెప్తున్నాను, హిట్ కొట్టే చూపిస్తానండి సినిమాని, ఈ బొమ్మని. సూపర్. ఎవరన్నా మిమ్మల్ని అవమానించారా? సో ఈ సినిమా వైజ్గా ఎప్పుడన్నా? అయ్యో నన్ను మీరు ఏ కొత్త అడిగినా కూడా 100 స్టోరీలు చెప్తారు. అవమానాలతోటే ముందుకెళ్లాల్సి ఉంటుంది. అంటే ధైర్యం కూడా ఇస్తారు కొంతమంది, మనం ఆ ధైర్యాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రసన్న కుమార్ గారు ఉంటారు, ఆయన అసలు మామూలు ధైర్యం ఇవ్వరు ఆయన. మళ్ళీ మా మూవీ టీంలో మా చోట గారు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట చెప్పారంటే అదే. సో ధైర్యం ఇచ్చే వాళ్ళని చూసుకుంటూ వెళ్తాం. అవమానించే వాళ్ళు 100 మంది ఉంటారు. వీడు మనని ఒక మాట అన్నాడు అనేటోడు కూడా మేబీ ఒక 10,000 పేమెంట్ లేట్ వచ్చిందనో లేకపోతే ఏదో, అంటే మనం ఆల్రెడీ చాలా చేస్తుంటాం, కొన్ని లక్షలు పెట్టుంటాం, ఆయన రిక్వైర్మెంట్ కోసం కొంచెం చేస్తుంటాం. కానీ
అలాంటి వాళ్ళు కూడా అవమానించే సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేయడానికి రెడీ ఉంటేనే రండి ఇండస్ట్రీకి. చెప్పాను నేను ఆల్రెడీ నా ఫస్ట్ స్పీచ్లో కూడా చెప్పాను, ఇండస్ట్రీకి రావాలంటే గుండె ధైర్యం కావాలని. లెఫ్ట్ కుందా రైట్ కుందా పక్కన పెట్టాను. సో అదే చెప్తాను నేను, లెఫ్ట్ కుందా రైట్ కుందా పైన ఉందా కింద పక్కన పెట్టేస్తే ధైర్యం ఉందంటేనే రావాలి కొత్త వాళ్ళు. అదర్వైజ్ చేసుకున్న పని చేసుకుంటేనే బాగుంటారు హ్యాపీగా. ఓకే అండ్ ఈ ఇంటర్వ్యూ మీ సినిమా గురించి చాలా సాఫీగా దారిపోతుంది, మధ్యలో చిన్న జలకు. సో ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మీరు దానికి ఆన్సర్ చేయాలి. సో చేయగలరా? ఓకేనా? అనుకుంటున్నా, ట్రై చేయండి. సో ఏంటంటే ఒక రైతుకు 3 ఎకరాల పొలం ఉంటుంది, ఒకే చోటు ఉండదు, అక్కడ 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 ఉంటుంది. సో ఒక్కొక్క ఎకరంలో గడ్డి మోపులు ఉంటాయి కదా, ఒక దాంట్లో 3 కుప్పలు ఉంటాయి, ఒక దాంట్లో 4 కుప్పలు ఉంటాయి. సో ఇంకొక ఎకరం ఉంది కదా, అందులో వర్షం పడదు, 2 దానిలో వర్షం పడుతుంటుంది, అందులో వర్షం పడదు. సో ఆ రైతు ఏం చేస్తాడు, ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెడతాడు. సో మొత్తం ఇప్పుడు ఎన్ని కుప్పలు ఉన్నాయి? 2 కుప్పలు కదా అక్కడ పెట్టేది. కాదు, ఒక దాంట్లో 3 ఉన్నాయి, ఒక దాంట్లో 5 ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక దాంట్లో 3, ఒక దాంట్లో చెప్పారు. ఓకే. సో వర్షం లేని చోట పెట్టాడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉంటాయి కదా, అంతేనా? అంత లాజికల్గా నేను కాదేమో. రాంగ్ ఆన్సర్. అవునా? 5, 3, 8 కదా నాకు తెలిసి లెక్కలు. వీకా నేను ఇంకో దాంట్లో కూడా 8 ఉన్నాయా? అంతే అండి, చెప్పండి మీరే. చెప్పలేరా? చెప్పండి, హీరో కదా. హీరో యాక్టింగ్ ఎలా చేస్తున్నారు ఇవి మాట్లాడండి. ఇది లాజికల్గా బుర్రవాడాలంటే అంటే క్లూ ఇవ్వాలా? ఇప్పుడు మీరు అడిగిందంటే ఒక ఎకరంలో 3 కుప్పలు ఉన్నాయి. కుప్పలు ఉంటాయి బ్రో, పెడతారు. నీకు క్లారిటీ చెప్తున్నా, చాలా పెద్ద కుప్పలు ఉంటాయి బ్రో. 2 దానిలో ఇప్పుడు ట్రోల్ చేస్తారేమో కదా, ట్రోల్ ఏం తీసుకొచ్చి ట్రోల్ అవ్వకుండా నేను కష్టపడకుండా చేసుకుంటా తీసుకొచ్చి పెట్టాడు, అప్పుడు ఎన్ని ఉంటాయి? కుప్పలు తీసుకొచ్చి పెట్టాడు, అప్పుడు ఎన్ని ఉంటాయి? ఎక్కడ? అదే వర్షం లేని చోటు, ఎకరం పొలంలో, ఇంకొక ఎకరం పొలంలో. అక్కడ పెట్టాడా? అక్కడే పెడతాడు. ఎక్కడ పెడతాడు? వర్షం లేని దాంట్లో పెట్టాడు. వర్షం లేని దాంట్లో పెడతాడు. చెప్పు. క్వశ్చనే కరెక్ట్ కాదండి ఇది. నేను కరెక్టే బ్రో, చెప్తా చూడు. 3 ఎకరాల పొలం బ్రో, 2 దాంట్లో ఫుల్ వర్షం పడుతుంది, ఒక ఎకరంలో వర్షం పడట్లేదు, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 5 కుప్పలు ఉన్నాయి. తీసుకొచ్చి పెట్టాడు ఒక ఎకరంలో. సో ఇప్పుడు ఎన్ని కుప్పలు ఉన్నాయి? పెట్టాడు, ఎన్ని కుప్పలు ఉన్నాయి? చెప్పండి. ఉన్నాయి, చెప్పండి. 8 కుప్పలే ఉంటాయి. 8 ఉంటాయి కదా సార్, మీరు చెప్పండి. ఒకటి ఉంటుంది, అన్ని కలిపి ఒక దగ్గర పెట్టాడనా? అంతే కదా, ఒకటే కదా ఉండేది. అది నేనైతే ట్రోల్ అవ్వలేదు దీనికి. ఇది మీరు పోస్ట్ చేయండి, మీరే అవుతారు పక్క. చూద్దాం ఆన్సర్ అంతే ఒకటేగా. అది లాజికల్ క్వశ్చన్ బ్రో, అందరికి తెలుసు. మేక్ సెన్స్. ఓకే, జస్ట్ జోక్, ఫన్నీ. నో ప్రాబ్లం. అండ్ చాలా కష్టపడ్డారు, సినిమా మీద ప్రేమ, ఇష్టం, ఫ్యాషన్తో ఇంత దూరం వచ్చారు. మీ తెలుగు ఆడియన్స్కి మీ సినిమా గురించి చెప్పమంటే, థియేటర్గా రండి అని పిలవడానికి ఎలాంటి ప్రామిస్ చేస్తారు మీరు ఒక్కొక్క యాక్టర్గా? అంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఇది రేపు మీరు థియేటర్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా చూడండి మూవీ. సినిమా డిసప్పాయింట్ అయినా చేస్తే మా డైరెక్టర్ గారు, యాంకర్ గారు కర్ణాటక వెళ్ళి బట్టలు ఇప్పుకొని తిరుగుతారు రోడ్ల మీద, చూడండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. చాలా పెద్ద మాట చెప్తాను. మీరు కూడా చెప్పారు యాంకర్ అని. జోక్స్ చెప్పట్లేదు. అంటే మీరు ఇది 100% కాన్ఫిడెంట్గా చిత్తకు కొట్టేసాడరా మూవీ అదిరిపోద్ది అన్నట్టు ఉంటుంది. దానికి నేను ఒక డైరెక్టర్ ఏమో మేబీ మా ఇంటికి రండి అని చెప్పొచ్చు, ఇంకో డైరెక్టర్ బట్టలు అని చెప్పొచ్చు, ఇంకో డైరెక్టర్ గుండె అని చెప్పొచ్చు. నేను అవన్నింటికి రెడీ ఉన్నాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను మూవీ వైజ్గా. సో ఎటకేళ్ళకి మీరు August 28 ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసారుగా ఫ్రెండ్స్, మన కేక్ చిరంజీవి అలియాస్ చిరు. సో చాలా కష్టపడి, చాలా ఇష్టంతో, ప్రేమతో ఒక సినిమా తీసుకొని ఆడియన్స్ ముందుకు August 28న అయితే వస్తున్నారు. సో న్యూ ఫిలిం మేకర్స్ని, న్యూ యాక్టర్స్ని మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా మరి కొంచెం పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిన్న సినిమా మీద కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.